సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన సినిమా కలేజా. 2015లో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం థియేటర్లో నిరాశపరిచింది. కానీ ఆ తర్వాత టీవీలోకి వచ్చిన తర్వాత కల్ట్ స్టేటస్ అందుకుంది. సినీ అభిమానులకు ఫేవరెట్ సినిమాగా మారిపోయింది. అయితే ఈ మూవీ అంటే తనకు చాలా ఇష్టమని 2 రోజుల క్రితం కూడా ఓటీటీలో చూశానని డైరెక్టర్ చందు ముండేటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పటికే చాలాసార్లు చూశానని, ఇందులో త్రివిక్రమ్ని పొగడాలో మహేష్ను పొగడాలో అర్థం కాదని అన్నారు. అంతేకాదు, కార్తికేయ 2 సినిమాలకి ఈ చిత్రమే ఇన్స్పిరేషన్ అని తెలిపాడు. కార్తికేయ సినిమా తీయడానికి కలేజా మూవీ ఇన్స్పిరేషన్. రెండింటిలో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఆ సినిమాలో హీరో ప్రిడిక్షన్ సీన్ ఉంటుంది. నా సినిమాలోనూ ఉంది. కానీ అక్కడ వర్కౌట్ అవ్వదు, ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అక్కడ హీరో ఎప్పుడు హీరోయిన్ని కలిసినా ఒక డిజాస్టర్ లాగా ఉంటుంది. ఇక్కడ తనను ఎప్పుడు కలిసినా హీరోకి మంచి జరుగుతుంది. అక్కడ అనుకోకుండా హీరో ఒక ఊరు వెళ్తాడు. ఇక్కడ కూడా అంతే. రెండింటిలో మెడికల్ క్యాంప్ ఉంటుంది. కలేజాలో ఒక సీన్లో మహేష్ బాబు దేవుడు డెఫినిషన్ నాకు అర్థమైంది అంటాడు. అక్కడ దైవం మానుష రూపేనా అని చెప్పినట్టే కార్తికేయ 2 టైటిల్ గ్లిమ్స్లో అదే లైన్ పడుతుంది. నా సినిమాలో స్క్రీన్ ప్లే అంతా ఆ ఒక్క లైన్ మీదనే ఉంటుంది అని చందు ముండేటి అన్నారు. కార్తికేయ సినిమా వచ్చిన తర్వాత ఒకసారి నా భార్య టీవీలో కలేజా మూవీ చూసి నాకు కాల్ చేసింది. నువ్వు దొంగవి, కలేజా సినిమా చేసావు కదా అని అడిగింది. కలేజా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కార్తికేయ 1 మీ ఇన్స్పిరేషన్, చేయబోయే కార్తికేయ 2 సినిమా కూడా మీ మూవీ ఇన్స్పిరేషన్ అని త్రివిక్రమ్కి మెసేజ్ పెట్టాను అని చందు చెప్పారు. అయితే తానేమీ అక్కడి నుంచి సీన్స్ ఎత్తేయలేదని, కానీ స్ఫూర్తిగా తీసుకున్నానని అన్నారు. త్రివిక్రమ్ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పిన మాటల్లోనే కార్తికేయ ఫ్రాంచైజీ చేయడానికి తనకు సోల్ దొరికేసిందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. మహేష్, త్రివిక్రమ్ కెరియర్లో ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయిన కలేజా చందు కెరియర్లోనే 2 బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఇన్స్పిరేషన్ అని చెప్పడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక చందు ముండేటి ఇటీవలే తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చైతు, పల్లవిల యాక్టింగ్, చందు టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్గా నిలిచాయి. వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. చందు త్వరలోనే తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయబోతున్నారు. కార్తికేయ 3 మూవీ కూడా అతని లైనప్లో ఉంది.